రామ్ నారాయణ్ రామ్. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒకటే. అయితే దేశం ఒక్కటిగా ఎందుకు ఉండకూడదు? మనం యాజమాన్య హక్కులను వదిలి ఐక్యతగా ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. కుల మతాల రాజకీయాలను మించి ఆలోచించాలి. ప్రకృతి ఎప్పుడూ ఎవరితోనూ వివక్ష చూపలేదు. సూర్యుడు ఎప్పుడూ నేను నేడు ఎవరినీ వెలిగించను అనలేదు. చంద్రుడు కూడా ఈ రోజు నా చంద్రకాంతిని ఎవరికి ఇవ్వను అనలేదు. గాలిని కూడా చూడండి, ఈ దిశలో ఈ రోజు వీసేను అని ఎప్పుడూ అనలేదు. అయితే మనిషి ఎందుకు ఇలాంటి తేడాలను సృష్టిస్తున్నాడు? మనం ఎందుకు ఒకరిపై ఒకరం యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని భావిస్తున్నాం? ఇప్పుడు ఈ ఆలోచన మారాలి. ప్రతి చోట ఒకే మతం ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి. అది ప్రకృతివే మతం, ప్రకృతివే ధర్మం. ఆకాశం, ప్రకృతి పాటించే నిబంధనలు, ఆదర్శాలు, కర్మ, ధర్మం ఇవే భూమిపైన వర్తించాలి. ఈ ఆలోచనల్ని కార్యరూపంలోకి తేయాలంటే ముందుగా మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవాలి. ఈ రోజున మనిషి ఎందుకు మనిషికే శత్రువయ్యాడు అని ఆలోచించాలి. మనం చైతన్యంతో, వివేచనంతో ఆలోచిస్తే మన తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకుంటాం. ఎందుకంటే మనకు మంచి చెడు మధ్య తేడా చెప్పేది మన బుద్ధి మాత్రమే. ఏ పని మంచిదో చెడ్డదో మనకు తెలుపుతుంది. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. ప్రకృతి కూడా ఒక నియమానికి లోబడి పనిచేస్తుంది. మనమంతా కూడా ప్రకృతి నియమాలను పాటిస్తే ఏ సమస్యలు ఉండవు. దేశాన్ని, ప్రపంచాన్ని మన కుటుంబంగా భావించి ముందుకు వెళ్తే ఎవరికీ ఎవరితోనూ విభేదాలు ఉండవు. అందరూ ఐకమత్యంగా ముందుకు సాగతారు. నిర్లోభత భావంతో ముందుకు సాగాలి. అందరికీ సహాయం చేయాలి. ఎవ్వరినీ చిన్నవారిగా భావించకూడదు. ఈ భూమిపై మనమంతా కలిసి ముందుకు సాగితే చూడండి భారతదేశం ఎలా అభివృద్ధి శిఖరాలను తాకుతుందో. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు మించి ముందుకు వెళ్లాలని తపిస్తున్నారు. కానీ మనం మన బుద్ధిని వినిపించి దాని చూపిన మార్గంలో నడిచినట్లయితే జీవితం ఎంతో సులభమవుతుంది. మనం చెబుతాం జీవితం కష్టాలే కష్టాలు, ఇబ్బందులే ఇబ్బందులు. కానీ ఇవన్నీ మనమే సృష్టించుకున్నవి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా బుద్ధిని వినిపించి చేయము. మనసులోని ఆత్మబోధను వినిపిస్తే జీవితం సమస్యలన్నింటి పరిష్కారాన్ని తానే చూపుతుంది. కాబట్టి మన ప్రకృతికి దగ్గరగా ఉండాలి. మన స్వభావాన్ని సానుకూలంగా ఉంచాలి. మనసులో ప్రేమ ఉండాలి. పరస్పర సహాయానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం ఎంత సునాయాసంగా మారుతుందో చూడండి. మనమంతా మన జీవితాన్ని మనమే సమస్యల ఊబిలో నెట్టేసుకున్నాం. కోరుకోకపోయినా కూడా జీవితాన్ని చిక్కుల్లోకి లాగేశాం. రామ్ నారాయణ్ రామ్ మీ చిక్కుల్లో ఉన్న జీవితానికి సరైన దిశను చూపిస్తాడు. ఒక మనిషి రామ్ నారాయణ్ రామ్ను అనుసరించినప్పుడు జీవితం ఒక కొత్త దృక్పథాన్ని పొందుతుంది. అదే దృక్పథం మనకు కొత్త శక్తిని ఇస్తుంది. జీవితం విజయవంతంగా మారుతుంది.